అరవకరా ఇస్సు చూడండి చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు మొత్తం ప్లేట్లలో చేసేసుకుందామండి. పెద్ద ముక్క ఒకటి ఉందండి, పెద్ద ముక్క పిల్లలందరూ కలిసి పట్టుకొని పీక్కొని తినాలి. పెట్టేసే పెద్ద ముక్క నాకొద్దు అసలు. అది చాకు తెచ్చుకొని కోసుకొని తినాలి దీన్ని. పిలుచుకో అంటున్నాడు. బ్యూటిఫుల్ గా వచ్చేసిందండి. కొంచెమే మస్తు కిక్ వచ్చింది. పిల్లలకు చాలు కదా కొద్ది కొద్దిగా చాలమ్మా బంగారు తల్లి. మళ్ళీ తొక్కడాగాడు ఇరిగిపోయిందిలే. అయితే ఇరిగిపోయా కావాలి కదా. అరే ఏం చెట్టి పిచ్చి పట్టిందా? చేసుకోవద్దు తాగాలి. వీడియో తెత్తుంటే చీవ పట్టుకొని లాగుతుంది. పిల్లలకి ఇది అకిరగాడికి అది అకిరగాడికి నవదీప్ గాడికి సెపరేట్ ఇంకొద్దిగా అంటాడు. నవదీప్కి వచ్చేసి మొక్కే ముద్దులే వాడు కూడా ఆడదక్కడ పాపం మొక్కలు. నవదీప్ అంతా ఒక్క మెతుకులో. నవదీప్ సూర్య ఎంత కావాలి మీకు? సరే కొద్దిగా సరా అక్కడ మొక్క వేయాలరా పాప. మరి మొక్క వేయలేదురా సిరికి ఎందుకు పిచ్చి తింటదా? పిచ్చిది కాదు, అప్పుడు మంచిదేనా? పిచ్చిది కాదు మా నాన్న. ఓకేనా? చూడు ఎంత ఆనందమో. ఆనందమా సిరి కాదు మీ ఇద్దరు కాదు. సిరి చిట్టి నందిని పిలుచుకొని రాప. పిలుచుకోనా? అసిస్టెంట్ నేను, అసిస్టెంట్ మొత్తం చేసింది నేనే గాయ్స్. 1 2 3 4 5 6 7 అది ఊరికి అంతలా అంత బిట్టి మరి 8 ఉన్నాయి. ఇంకొకటి కావాలి, ఇంకొకటి తక్కువ అవుతుంది. 9 మంది మనం ఇప్పుడు మొత్తం కరెంట్గా. ఎవరికది? నాకు తిన్నమని నాకు జబర్దస్త్ ఉంది రాబోయ్. నువ్వు అటు మాట్లాడితే ఊడికి వస్తుంది. ఇది ఆడదొరికిరా బాబు నాకు. అదెవరికి నాన్న? అదెవరికి లేదు, నడ్డి ప్రాణుకుంటే కాలటానికి. హలో అండి, ముందుగా అందరికి ఈరోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చూడండి ఎలా ఉందో, టేస్ట్ అదిరిపోయిందండి, సూపర్గా ఉంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అట్ట కుదిరింది, సూపర్గా వచ్చింది. చూడండి మొత్తం. ఇదిగో సిరి, ఇందు, నేను, ఇందోళ్ళమ్మ, అకేరా, నవదీపు అందరం పార్టీ చేసుకుంటున్నామండి. దావత్, ఒక చిన్న దావత్. బుడ్డ ఏమో నోరు ఊరుసుకొని పెదం బయటకు వచ్చేసిందండి. కాదు నాకేం దగ్గరికి రా, బాగా కనపడుతుందో లేదు బయటికి రా. కింద పండుకుంది. ఎట్లుందమ్మా? చెప్తున్నారా? ఒక్కొక్కరు నడుగుతుంది.
ఎలా ఉంది రాకిరా ఎట్లా చెప్పు నువ్వు చెప్పరా ఎట్లా ఉందిరా నవదీప్ పెట్టండి. అది వయ్యారు ఎట్లా ఉందమ్మా సరే, అంత మంచి అంత కారం లేదు. సరే. రెడ్ కలర్ లో రెడ్ కలర్ మా అయ్యేలమ్మ నాకు ఆడి అంత మంచి లేదు కదా చూసుకో ఉంటుందా? దగ్గర పెట్టి చూసుకో ఏంది సరే నేను చేయబట్టవా పెట్టు చూసుకో నువ్వు ఫస్ట్ చూసుకో నచ్చితే వేసుకుందు నువ్వే తిని చూడు ఫస్ట్ చూడు నచ్చిద్దా నాకు పట్టరా వద్దా నచ్చితే తిందరు నాకు బాగుంది నాన్న. సూపర్ ఉంది. చారువా కూడా అదిరిపోయిందంటే ఇంకా నోట్లో పెట్టుకోలేదండి, అప్పుడే అదిరిపోయిందండి. రియల్ చెప్పాలంటే ఇంతవరకు వాటర్లో కూడా ఇంత టేస్టీగా ఎప్పుడు తినలేదు రెస్టారెంట్లో కానీ అంత బాగా కుదిరింది. నేను తిన్నా. మస్తు వచ్చిందండి. నేను తిన్నా. ఎప్పుడమ్మా ఇది అట్ట అట్ట. కాదు ఈటింగ్ ఛాలెంజ్ చూద్దాం. ఫస్ట్ నేనే నవదీప్కి, అకిరాకి, మా అమ్మకి, మా నాన్నకి, నాకు, షీరుడికి. మీ ఎగ్జామ్లో నీ పేరు వచ్చింది. ఆబ్జెక్టివ్స్ సిరి వచ్చింది. చిల్లి చాలా నేడు పట్టుకురా లేదా పెట్టుకోండి. చూపండి. చక్కెర ఎక్కువైంది. చక్కెర చక్కెర అకేరాకి వచ్చేసి చక్కెర ఎక్కువైందంటే చక్కెర ఎక్కువైందంట. చక్కెర ఎక్కువైంది మనవాడికి. అప్పటికే చెప్పిన కొంచెం ఉప్పు తీయమని. క్వశ్చన్ చెప్పాలా? చెప్పు నీకు తెలుసు. ఏం చెప్పాలి మీ ఇద్దరికి తెలియదు అనుకుంటా. ఏంటిదమ్మా మీకు తెలిసినా చెప్పకండి. ఏంటిదమ్మా సరే. అరే 30 ఏమంటారు? 32 అన్న తమ్ముడు ఒకే చెల్లి. నీకు తెలుసులే సరే, ఇంకొదలే తెలుసు. నువ్వు చెప్పు. ఇంకా అర్థం కాదా? మళ్ళీ చెప్పుకోవచ్చు. 32 అన్న తమ్ముళ్ళు ఒకే చెల్లి. చెప్పు. అది చెప్తే ఆన్సరే కాదు. మీరు చెప్పు. ఒకే చెల్లి. మీరు చెప్పు. స్కిప్పా 32 అన్నదమ్ముళ్ళు ఒక చెల్లెలు. చెప్పు కదా నాన్న. గివ్ అప్ ఇచ్చేయండి. నీకు తెలుసా? నేను చెప్పబోతున్నా. అందరూ మాట్లాడితే రిజల్ట్ వచ్చింది. చెప్పు. మాట్లాడండి చెప్పు. 32 అన్న తమ్ముళ్ళు ఒకే చెల్లి. ఓకే చెల్లి ఒకే చెల్లి. చెల్లా 32 అన్నదమ్ములు ఒక చెల్లి అంట. అదే 32 అన్నదమ్ములు ఒక చెల్లెలు. అంతేనా? ఇంక ఇచ్చే గువా పిచ్చేయండి. మీకు రాదు. గువా పిచ్చేయండి. మీకు రాదు. గుర్తు చేసుకో, ఏమన్నా చేసుకో. బీవా దానికి 30 అన్న 32 అన్నతో దాని లోపల అన్ని 32 అయినా ఉంటాయిగా. నేను చెప్పాలా? అందరూ అన్నలు. ఈ బీవా చెల్లి. నేను చెప్తున్నా. చెప్పు. చెప్పుతే చెప్ప అదే చెప్పు. నువ్వు అందరికి ఇచ్చేయండి. ఇంకా నీకు రాదు. నేను చెప్తున్నా. చెప్పు. నేను చెప్తున్నా. అప్ప పళ్ళు 32 అన్న తమ్ముళ్ళకే చెల్లె అనుకుంటూనే ఉన్నా నేను, కానీ చెప్పటం లేదు. చెప్పొద్దన్న. ఇదంటే 32 పళ్ళు. చెల్లెలు ఎట్టా అవుతుంది? ఇలా అన్న
ఉన్నాయి నాకు ఇచ్చేది కదా. అవుతాట అది పింక్ కలర్ ఉంది కాబట్టి వచ్చింది. అట్ట అవుతారా పిచ్చరా వెళ్ళారా? ఎవరురా మీకు చెప్పింది? ఫోన్లో చూసి అంటాడు. ఫోన్లో కాదు, సొంతంగా నేర్చుకుంటా. మరి ఇంకోటి నేను చెప్పాలా? చెప్పు చెప్పు మళ్ళా. అన్న తమ్ముళ్ళు ఒకే మల్తాడు. చెప్పు మళ్ళీ చెప్పు. అయితే ఒకే చెప్పులే మల్తాడు అంటే. ఏంటిది? సరిగ్గా మళ్ళీ చెప్పు. ఒక చీప్ ఏం చెప్పినా క్వశ్చన్ చెప్పురా ఒకసారి. చెప్పురా. చీపురి కరెక్ట్ ఆన్సర్. బుట్ట విన్నర్. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఇంకోటి 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 చెప్పు. నూడిల్స్ లో ఏముంటుంది? సాస్. బాగుంది. వేరే ఆన్సర్ అయినా చెప్తా, తర్వాత చెప్పురా. అది ఆన్సర్ కాదులే, ఒక డైలాగ్. వేరే డైలాగ్ చెప్పి ఆన్సర్ చెప్పండి అంటున్నాడు. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ చెప్పగలను. అది ఎప్పుడు పైన ఉంటుంది. దీనికి అస్సలు అంటే అసలు నాకు కూడా తెలుసు. ఎందుకు రా వాన పడుతున్నప్పుడు వస్తానులా చెప్పాలి నేను. అది కిందకి రాదు అసలు, పైకే పోతుంది. మనలో ఒకటి కాదు, మన గురించి ఒకటి. అవి జుట్లు కట్ చేసుకుంటే సరిపోయాయి కదా. ఎప్పుడు పైన ఉంటది. ఇప్పుడు నీకు కానీ 10 వచ్చింది అనుకో, అది పైకి పెరుగుతూనే ఉంటుంది. తగ్గుద్దా? నీకు 10 నుంచి 9 అవుద్దా? 8 వద్దా? అది నాన్నకి ఇస్తా అంది, నిన్నుకి ఇస్తుంది ఆ పిల్ల. ఇంకొకటి అడగాలా? అడగాల అది దానికి చాలా పనులు ఉంటాయి, కానీ దాంతో ఏం బుట్ట ఎందుకు చెప్పినావు? అర్థం. దానికి చాలా కాళ్ళు ఉంటాయి, కానీ నాలుగే కాళ్ళు ఉంటాయి. నేను చెప్పాలా? నీకు వచ్చులే రాగండ్రా మీ అందరు. వచ్చు అంటా ఉంటారు. నువ్వు అప్పించి నాకు ఏదైనా చెప్పు. కూర్చి నీకు ఆగు కొద్దా వీడియో రికార్డ్ అవుతుంది. మా నాన్న అయిపోవచ్చింది ఫస్ట్. ఈటింగ్ ఛాలెంజ్ అన్నారు కానీ మాట్లాడుతూనే ఉన్నారు అందరూ. మన నాన్న ఇవి కూడా తినేస్తే మేమేం తినాలి? గడ్డి తినాల్సిందే. వాళ్ళందరూ తింటారు కదా, అది వాడు ఊరిని ఏమనట్లేదు. ఎందుకంటే వాడికి భయం వేస్తుంది నేనేమన్నా అంటే వాళ్ళు అంటారు. అందుకే ఎవరు నా లేక నన్ను నేనేమన్నా కాబట్టి అయిపోయిందా? అయిపోయిందా? అసలు
అలా ఏముందా మనం పొద్దు లేచిన కానీ తాగుతాం అలా చాయ్. కాదు మళ్ళీ వరకు టేస్ట్ బాగా వేస్తావు నువ్వు మళ్ళీ మిగిలి ఇచ్చాడు పెట్టేది ఎందుకు బొద్దెక్కలు అంటే నేను మళ్ళీ మాకు కూడా చెప్పదు నేను మళ్ళీ మాకు కూడా చెప్పదు సేమ్ ఆడ పెట్టినా తిను అని వేస్ట్. నేను నేను ఫస్ట్ ఇది వేసుకో. అది నవదీప్కి తెలుసో తెలియదు కానీ నేను చెప్తున్నా. నవదీప్ నిన్ను అడుగుతున్నా, మీ అందరికి తెలుసు అది కానీ చెప్పదు అక్కడ బయటకు ఆన్సర్. ఏ బడ్డా హెల్ప్ మీ. బుడ్డా కూడా చెప్పొద్దు అది. దాన్ని ఇప్పుడే తినగలము కానీ తర్వాత తినలేము. ఇప్పుడే తినగలం. నేను చెప్పాలా? చెప్పు. నేను చెప్పాను, నువ్వు చెప్పు. ఇప్పుడే తినగలుగుతాం కానీ తర్వాత తినలేము దీన్ని. పువ్వు తిన్నాక మొత్తం అయిపోయింది తర్వాత మళ్ళీ రేపు తినగలం దాన్ని. ఏంటో చెప్పు. నాకు తెలిసిపోయింది. అంటే పూలు పూలు పూలా? ఇప్పుడు ఈరోజు తిన్నామంటే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మళ్ళీ ఈరోజు తిన్నాం. పొద్దున్నే దాని నుంచి పెరుగు పెరుగు పాలు పాలు బాబాయ్ నేను ఎట్లా వేయాలి బాబాయ్? పాలు పాలు నేను చెప్తున్నా గివప్పా. అదే ఆగరా గివప్పా. అరే డిన్నర్ రా. ఇప్పుడు నువ్వు డిన్నర్ తింటావు, నువ్వు రేపు తినగలవా? అరే ఇది తర్వాత తినగలవా డిన్నర్? మళ్ళీ రేపు తినగలవా అని నేను ముందే చెప్పిన. రేపు తినగలవా అని చెప్పిన, ఇప్పుడు తినలేవని చెప్పిన. నేను మధ్యలో తినలేడని చెప్పిన. తెలివి ఉంటే అట్లా అర్థం చేసుకో. నాన్న వచ్చి కొట్టాల డైలాగ్. ఒకటే ఫస్ట్ విన్ను నాన్న. కారం కొంచెం మామూలు లేదా మామూలు పువ్వా? లేదండి తినండి. ఇప్పుడు ఎవరు ఇద్దే ఆగండి వంట తీసినప్పుడు ఆ పిల్ల చూడు ఎంత ఉందో. ఛాలెంజ్ పెడతాను అంట ఇప్పుడు. అరే నాకు ఇది బాగుంటుంది లక్ష్మి. వేసుకోబుద్ది అయితే వేసుకో. దాటు పోయినా మళ్ళీ దాటు వేసుకోవాలనుకున్నాను. కొద్ది సాలటే పట్టుకోవాల్సింది. అందరూ గరం గరమే చేస్తాను. సరే దాపు నా కోసం. నాకు కూడా దాపు నా కోసం దాటు ముందు. ఏ టీమే అది అది ఫస్ట్ నాన్న, సెకండ్ సిరి, థర్డ్ వాడు కీరా. యూ కిచ్ థింక్ కాదు, సెకండ్ సిరి. నువ్వు వాడికి మంచిగా చెప్పు. నువ్వు దానికి ఏడవ చాలా సార్ చాలా సార్ కొంచెం వేస్తా పట్టు సార్. అదే తిరిగిపోతే నేను ఏమైనా ముక్కు కోసి కుక్కలకి అయినా అంతే. ఎట్లా తెస్తా ఉండాలా మరి? 4వ నెంబర్ మీ అమ్మ. మీరేగా తింటాంలే అన్నారు. తింటాం కానీ
మన్నాగా నేను పాడుతుంది